అంటే ఈ మధ్య గ్యాప్లో మీకు నచ్చిన స్క్రిప్ట్ ఏది రాలేదంటారా? స్క్రిప్ట్ రాలేదు కదా, నేను వినలేదు అసలు. ఓకే. అదే సుజిత్ ఫిల్మ్ మీద ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది అప్పుడు. సో దాని మీద చేసింది, బట్ అది ఇలా చేస్తే ఇలా స్టార్ట్ అయ్యి ఇలా చేసేది కాదు. సినిమా అనేది చాలా కష్టం. అలా మనం అనుకుంటాం కథ ఓకే అయిపోయింది చేసేద్దాం అంటే కష్టం. అది కథ ఫైనల్ లెవెల్కి రావాలి, సెట్లోకి వెళ్ళాలి, అది ప్రోడక్ట్ కరెక్ట్గా రావాలి, అది రిలీజ్ అవ్వాలి. అది పెద్ద ప్రాసెస్. అది కూడా బాహుబలి అంటే తర్వాత మన ఊరిని ఏదో చేస్తే వర్కౌట్ అవుతుంది. సో ఏమైనా మ్యాక్సిమం దాని మీద వర్క్ చేయాలి, గుడ్ వర్క్. ఈ సినిమాతో మళ్ళీ బాహుబలి తర్వాత అని అనుకోవాలి మేము డెఫినెట్లీగా. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేయబోతుంది? పార్ట్ 2. పార్ట్ 2 మేమైతే ఎక్సైటెడ్గా ఉన్నాం ఎంటర్టైన్ చేస్తుందని. బట్ దెర్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరు అడిగినట్టు వార్ ఉంది, విజువల్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, రొమాన్స్ ఉంది, లవ్ స్టోరీ ఉంది, యాక్షన్ ఉంది, ఎప్పుడు చూడండి డ్రామా ఉంది. డ్రామా కూడా రాజమౌళి గారి లెవెల్లో ఉంది. ఓకే. వెరీ బ్యూటిఫుల్ ఎండింగ్ ఉంది. సో ఐ థింక్ అంటే ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఎక్కడైనా మీకు మిస్టేక్స్ అనిపించా? స్క్రీన్ నుంచి పెట్టి ఇక్కడ ఇలా చేస్తే బాగుండేది? నాకు ప్రతి సినిమాలు కనిపిస్తాయి. ఓకే. ప్రతి సినిమాలకి అన్ని చాలా తప్పులు కనిపిస్తాయి. ఓకే. ద బెస్ట్ 3 థింగ్స్ యూ లవ్ ఇన్ అనుష్క ఏంటది? అనుష్క గారు షీ హాస్ వెరీ గుడ్, చెప్తారు? షీ హాస్ ది ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉన్నాయి తనకి. ఫ్రెండ్స్ అనేది నాకు లైఫ్లో చాలా, ఇంకా నాకు లైఫ్లో ఫ్రెండ్స్ లేకపోతే నా వల్ల కాదు. షీ ఆల్సో హ్యాస్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్. వన్స్ షీ బిలీవ్స్ సమ్మన్ షీల్ ఫైట్ ఫర్ దట్. స్టార్డమ్ అనేది నెత్తికి ఎక్కలేదు. ఏదో పాపం ఎక్స్పెక్ట్ చేస్తుంది. స్టార్డమ్ నెత్తికి ఎక్కలేదు డెఫినెట్లీ. ఎప్పుడన్నా ఎక్కిందేమో గుర్తులేదు, బట్ ఇప్పుడైతే ఎక్కలేదు అనుకుంటున్నాను. నాకు ఎప్పుడు కనిపించలేదు సీరియస్లీ.